మనకి అనుకూలంగా ఉండేవాళ్ళు ఏం చేసినా కరెక్టే. మనకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఏం చేసినా తప్పే. ఇది వైసీపీకి అనుబంధంగా ఉండే జర్నలిస్టులు చెప్పే మాట. ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలని పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌లో డెవలప్ చేస్తామంటే అది తప్పంటారు. పోర్టులని పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌లో డెవలప్ చేయటం అంటే అది తప్పంటారు. ప్రైవేటోళ్ళకి అప్పజెప్తున్నారు, ప్రజల సంపదని ప్రైవేటోళ్ళకి అప్పజెప్తారా అని మాట్లాడతారు. అదే ఈ దేశంలో అత్యంత కీలకమైనటువంటి డిఫెన్స్ సెక్టార్‌లోకి ప్రైవేటోళ్ళని అలో చేస్తే అది డెవలప్‌మెంట్ కోసం కదా అంటారు. ఇప్పుడు మీరు ఒకసారి వినండి. ఇప్పటికే వాహనాల తయారీ, తుపాకుల తయారీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినట్టు ఇప్పుడు ఆయుధాల తయారీ కూడా ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా ఆయుధ తయారీ రంగం శరవేగంగా పెంచేందుకు మోడీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అత్యాధునిక క్షిపణుల తయారీ అభివృద్ధిలో ప్రైవేట్ సంస్థలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా డిఆర్డీఓ అభివృద్ధి చేసిన గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే అస్త్ర మార్క్ 2 మిసైల్ 180 నుంచి 200 కిలోమీటర్ల దూరం తయారు చేయడానికి రక్షణ శాఖ త్వరలోనే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేయబోతుంది. ఇందులో ఐకామ్, టాటా గ్రూప్, అదానీ, మహేంద్ర, భారత్ పోర్ట్ తదితర ప్రముఖ భారతీయ కంపెనీలు పాల్గొనే అవకాశం ఉంది. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించడంతో పాటు దేశ సాయుధ దళాల అవసరాలు తీర్చడం, ఇతర దేశాల నుంచి పెరుగుతున్న ఎగుమతి డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. విన్నారు కదా, డిఫెన్స్ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందడం కోసం ప్రైవేట్ వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నారు. ఇది కేంద్రం చేస్తున్న పని. డిఫెన్స్ రంగంలోకి ప్రైవేట్ వాళ్ళని అలౌ చేయటం, ఆయుధాల తయారీలోకి ప్రైవేట్ వాళ్ళని అలౌ చేయడం అనేది చిన్న విషయం కాదు. నిజానికి ఆయుధాల తయారీని సహజంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటది. ఎందుకంటే మన టెక్నాలజీ కానీ, మన ఫార్ములా కానీ బయటికి వెళ్ళటానికి లేదు. ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే డబ్బుల కోసం ఆశపడి అమ్మేయచ్చు. కానీ అదే ప్రభుత్వం చేతుల్లో ఉంటే మన డిఫెన్స్ ఫార్ములాలు, మన డిఫెన్స్ టెక్నాలజీ బయట వాళ్ళకి తెలవవు. ప్రభుత్వం చేతిలో ఉంటే తెలవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వమే తయారు చేసింది. కానీ బయట దేశాలతో పోటీ పడే దానికోసం ఇప్పుడు అమెరికాతో పోటీ పడుతూ మన డిఫెన్స్ సెక్టార్ని పెంచుకోవాలి అంటే ప్రైవేట్ రంగాన్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి అనేది ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం. ఇది వైసీపీ జర్నలిస్టులు కరెక్ట్ అనిపిస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ కాదు, జనరల్గా ఒక సెక్టార్ని డెవలప్ చేయడం కోసం ప్రైవేటు పెట్టుబడులను కూడా ఆహ్వానిస్తే, ప్రైవేట్ వాళ్ళ సౌకర్యాలు కూడా అంటే ప్రైవేటు వాళ్ళ ఆలోచన, వాళ్ళ టెక్నాలజీని కూడా తీసుకుంటే అది మాత్రం తప్పైపోయింది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు గంగవరం పోర్టుని ప్రైవేట్ వాళ్ళకి అంటే అదానీకి అప్పచెప్పడం కరెక్టే. చంద్రబాబు నాయుడు గారు రామాయపట్నం పోర్ట్ ప్రైవేట్ వాళ్ళని ఆహ్వానిస్తే అది తప్పవుతుంది. అందుకని నేను చెప్తుంది, మన అనుకున్న వాళ్ళు ఏం చేసినా కరెక్టే, మనకు వ్యతిరేకమైన వాళ్ళు ఏం చేసినా తప్పే. ఇలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. Please do like, share and subscribe this channel.